అఖిల భారత డ్రగిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు నిర్మల్ జిల్లాలో మెడికల్ షాపులు బంద్ నిర్వహించారు. ఎమర్జెన్సీ మందులు మినహా జిల్లాలోని మెడికల్ షాపులు పూర్తిగా బంద్ పాటించాయి. కార్పొరేట్ కంపెనీలు ఆన్లైన్లో మందుల విక్రయాలు ఆపేయాలంటూ, అలాగే నకిలీ మందుల తయారీదారులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దేశవ్యాప్తంగా ఈరోజు మెడికల్ షాపులన్నీ మూసివేయబడ్డాయి, బంద్ నిర్వహించారు. ఆన్లైన్లో ఉన్న మెడికల్ మందులు సప్లై అవుతుంది, వీళ్ళు నష్టపోతారని చెప్పేసి డిమాండ్ తోటి వీళ్ళు ఈరోజు అదే మనం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఈరోజు మొత్తం దాదాపు 180 మెడికల్ షాపులు బంద్ ఉన్నట్లు మనకు సమాచారం ఉంది. అయితే ఇక్కడ ఉన్న అధ్యక్షుని అడుగుదాం. చెప్పండి, మీ యొక్క ఈరోజు బంద్ పెట్టి ప్రధానమైన డిమాండ్ ఏంది అసలు? ఈరోజు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులను బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్కు ప్రధానంగా 3 డిమాండ్లు ఉన్నాయి. మొదటిది ఆన్లైన్లో ఔషధాలను అమ్మకాలను నిలిపివేయాలి. ఎందుకంటే ఇక్కడ మేము మెడికల్ షాపుల్లో చట్టబద్ధతతోని అధికారుల నియంత్రణతోని మేము వ్యాపారము చట్టపరంగా చేస్తున్నాం. అదే ఆన్లైన్లో అయితే ఇష్టానురీతిగా, అంటే ప్రిస్క్రిప్షన్ డాక్టర్ది కూడా లేకుండా విచ్చలవిడిగా ఔషధాలను, యాంటీబయాటిక్స్ను, హ్యాబిట్ ఫామ్ డ్రగ్స్ని, అంతేకాకుండా మత్తు పదార్థాలను కూడా సప్లై చేసే అవకాశం ఉంది. కాబట్టి దీంతో ప్రజా ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా యువత మత్తులో చిత్తు అవుతుంది. కాబట్టి ఆన్లైన్ని ఔషధాల అమ్మకాన్ని ఆపివేయాలని ప్రధాన డిమాండు. రెండో డిమాండ్ వచ్చేసి స్పూరియస్ డ్రగ్స్, ఏవైతే మంచి కంపెనీలు అనే ఒక పేరుతోని ఆ ముసుగులో నకిలీ ఔషధాలను సరఫరా చేస్తూ కింద తెలియని అమాయకమైన డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్స్ దాంతో లాస్ అవుతున్నారు. ఎందుకంటే రైట్స్ జరిగేంత వరకు ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్కు, రిటైలర్స్కు తెలుస్తలేదు అది మరి కంపెనీ మంచిదే కానీ మరి అది నకిలీదని తెలుస్తలేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైతే అధికార యంత్రాంగం ఉందో ఎక్కడైతే నకిలీ ఔషధాలు తయారవుతున్నదో అక్కడ మీరు కట్టడి చేయండి దయచేసి. ఎందుకంటే అక్కడ కట్టడి చేయక ఇక్కడ మా రిటైలర్సు, అమాయకమైన మా మెడికల్ షాపు యజమానులు కేసులు బనాయిస్తున్నారు, వాళ్ళు బలైపోతున్నారు. ఈరోజు ఒకవేళ మీకు మీ ప్రధాన డిమాండ్ ఒప్పుకోకుంటే, ప్రభుత్వం మీకు స్పందించకుంటే మీరు ఏం చేస్తారు? భవిష్యత్ కార్యాచరణ ఒకవేళ మేము చేసే డిమాండ్లు ఒకటేనండి, ఓన్లీ మెడికల్ షాపుల మనుగడ కోసమే కాదు, ఇది ప్రజా ఆరోగ్య దృష్ట్యా మేము అన్ని రకాలుగా ఆలోచించి ఇవాళ ఏఐఓసిడి ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇవాళ బంద్ నిర్వహించినాం. ఇవాళ మేము కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి ఈ విషయాలు తీసుకుపోతున్నారు మా పెద్దలు. ఒకవేళ సానుకూలంగా రాకపోతే తదుపరి కార్యాచరణ మాకు ఏఐఓసిడి నుంచి వస్తుంది. దాని పరంగా పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మేము క్రమశిక్షణతోని శాంతియుతంగా తదుపరి చర్యను మేము చేపడతాం. మేము ఒక చట్టబద్ధ ప్రకారంగా మెడికల్ షాపులు నడుపుతున్నాము, ప్రతిదీ ప్రిస్క్రిప్షన్తో మేము ఇస్తున్నాం. కానీ ఈ ఆన్లైన్ వల్ల మత్తు పదార్థాలు కూడా చేసి యువత ఖరాబ్ అయ్యే అవకాశాలు అని చెప్పేసి వీళ్ళు ఒకవేళ ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేసుకుంటే కార్యాచరణ చేస్తారని చెప్పి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్.